అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీని ఎట్టకేలకు గుర్తించారు. కుటుంబ సభ్యుల డిఎన్ఏతో విజయ్ రూపానీ డిఎన్ఏ సరిపోయింది. ఈ విషయాన్ని గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంటున్న కుటుంబ సభ్యులు రాజ్కోట్లో అంత్యక్రియలకు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లండన్ వెళ్లిన ఆయన భార్య అంజలి, కూతురు రాధికలను తీసుకువచ్చేందుకు విమానంలో బయలుదేరిన విజయ్ రూపానీ ఎవరు ఊహించని రీతిలో అనంత లోకానికి వెళ్ళిపోయారు. उनका डीएनए मैच हुआ है. पूर्व मुख्यमंत्री, हमारे नेता, कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपानी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है. और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है. उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी. पूर्व मुख्यमंत्री బీజేపీకి చెందిన విజయ్ రామ్నిక్లాల్ భాయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు 2 సార్లు గుజరాత్ సీఎంగా పనిచేశారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు పూజిత్ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు రూపానీ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. రూపానీ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు, అభిమానులు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఆగస్టు 7న ఆనందీబెన్ పటేల్ స్థానంలో గుజరాత్కి తొలిసారి సీఎం అయ్యారు రూపానీ. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రెండోసారి సీఎంగా నియమితులై 2021 సెప్టెంబర్ 11 వరకు కొనసాగారు. 2014 నవంబర్ టు 2016 ఆగస్టు వరకు రాష్ట్ర మంత్రిగా, 2016 ఫెబ్ టు ఆగస్టు వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రూపానీ సేవలందించారు. ఆయన తొలుత 1988 టు 96 మధ్య రాజ్కోట్ నగర పాలక సంస్థ కార్పొరేటర్గా, 1996 టు 97 మధ్య మేయర్గా సేవలందించారు. విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా పనిచేసిన రూపానీ రాజ్కోటలోని ధర్మేంద్ర సింగ్ జీ ఆర్ట్స్ కాలేజ్లో BA పట్టా అందుకొని సౌరాష్ట్ర యూనివర్సిటీలో LLB పూర్తి చేశారు. లో 11 నెలలు జైలు జీవితం గడిపారు రూపానీ. జైన్ బనియా సామాజిక వర్గానికి చెందినవారు. మయన్మార్లోని యాంగూన్లో రామ్నిక్లాల్, మాయాబెన్ దంపతులకు 1956 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. 1960లో భారత్కు వలస వచ్చిన రూపానీ కుటుంబం గుజరాత్లో స్థిరపడింది. విజయ్ రూపానీ కొనుగోలు చేసిన యాక్టివా బైక్ నెంబర్ 1206, ఆయన కారు నెంబర్ 1206, ఫ్లైట్లో ఆయన సీటు నెంబర్లోనూ 1 ఉంది. అలాగే ఏ పని మొదలు పెట్టాలనుకున్నా జూన్ 12నే ఎంచుకునేవారు. విచిత్రంగా 12వ తేదీన చనిపోయారు. అలా 1206 ఆయన జీవితంలో ముడిపడిపోయింది.